ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. ప్రారంభంలో వచ్చిన సాంకేతిక లోపాలను కంపెనీలు అధిగమించడంతో ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు, కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను రద్దు చేసింది. రోడ్ ట్యాక్స్ ను మినహాయించింది. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గత కొద్ది నెలలుగా ఊపందుకున్నాయి. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 1.7 లక్షల ఎలక్ట్రిక్ బాండ్ల రిజిస్ట్రేషన్ జరిగిందని అంచనా. ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2-వీలర్, 3-వీలర్ అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని తీసుకువచ్చింది. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లో 100% మినహాయింపును కూడా ప్రకటించింది. అంతేకాకుండా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటోంది. కస్టమర్లకు, వ్యాపారులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. 2025 నాటికి రాష్ట్రం మొత్తం మీద 3000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. వీటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నెలకొల్పనుంది. మాల్స్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ వంటి పబ్లిక్ ప్లేస్ల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఛార్జింగ్ వేగంగా జరిగేలా చూసేందుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల రాయితీలు ప్రకటించడంతో ఈవీలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 30,322 ఎలక్ట్రిక్ 2-వీలర్లు అమ్ముడయ్యాయి. ఇదే టైంలో 2,386 ఈ4 వీలర్లు, 44 ఈ బస్సులు, 100 ఈ లైట్ కమర్షియల్ వెహికల్స్, సుమారు 2,200 ఎలక్ట్రిక్ 3-వీలర్స్ అమ్ముడయ్యాయని ఈవీ రిపోర్టర్.com వెల్లడించింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒక్కరోజే 131 ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో అధిక శాతం హైదరాబాద్ లో జరిగినవేనని అన్నారు. ఈ మధ్య నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉంది. దాని అనుగుణంగా ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఆల్రెడీ టీజీఎస్ఆర్టీసీలో 3,000 వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేయాలని డిసైడ్ చేశారు. సైమల్టేనియస్గా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఇంతకుముందు లిమిట్ ఉండింది. ఆ లిమిట్ తీసేసి అన్లిమిటెడ్ 31 డిసెంబర్ 2026 వరకు గవర్నమెంట్ మనకు రాయితీలు ప్రకటించారు. అటు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే 1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ-సిటీ ఈఎంసీని ఏర్పాటు చేసింది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లగ్ అండ్ ప్లే స్పేస్ ను క్రియేట్ చేయాలని, పీపీపీ మోడల్లో అదనంగా 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రెడీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఎలక్ట్రా, ఈట్రియో, ఈ రైడ్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ను రాష్ట్రంలో తయారు చేస్తున్నాయి. టాటా మోటార్స్, మహీంద్రా తమ అసెంబ్లింగ్ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేశాయి.